వారు. ఈ యాకోబు గురించి ఇస్సాకుకు ఏమాత్రం టెన్షన్ లేదు. ఎందుకంటే ఇస్సాకుకు తెలుసు దేవుడి యొక్క చిత్తము యాకోబు మీద ఉన్నది, దేవుడి యొక్క ప్రణాళిక యాకోబు మీద ఉన్నది, దేవుడి యొక్క దీవెనలు ఆయన యొక్క ఏదైతే గొప్పవాడిగా చేయాలనుకున్నాడో యాకోబుని చేయాలని తలుస్తున్నాడు అన్న విషయము ఈ ఇస్సాకుకు తెలుసు. కాబట్టి యాకోబు గురించి అతనికి ఏ టెన్షన్ లేదు. కానీ ఈ బీడు భూమి వలె బంజరు భూమి వలె నిరుపయోగంగా ఉన్న ఈ ఏశావును ఒక చక్కటి ఉబికెడి బావిలాగా ఉపయోగకరంగా మార్చాలని ఇస్సాకు ఆశపడ్డాడు. అందుకనే ఒకవేళ అతన్ని దీవించినట్లయితే, ఆశీర్వదించినట్లయితే, తన ఆశీర్వాదములలోని దీవెనల్లోని ఉన్న పవర్ ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఏశావును ఒక చక్కటి మంచి వ్యక్తిగా మారుస్తుంది అని ఇస్సాకు నమ్మటం జరిగింది. దాని కారణంగానే అతన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆ పెద్ద కుమారుణ్ణి దీవించాలి అని ఆశపడ్డాడు.